గత 40 ఏళ్లకు పైగా భగత్ సింగ్ సేవా సంఘం పేరుతో వివిధ సామాజిక సేవలు అందించిన తమ తండ్రి చెరుకూరి సుందరం 2వ వర్ధంతి సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలుగుదేశం మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఆదివారం చలివేంద్రాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు మండవ లక్ష్మణరావు ప్రారంభించారు. భగత్ సింగ్ సెంటర్లో తొలుత భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ పేదల కోసం అంబులెన్స్ ఇతర కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని ఉందని తెలిపారు. సీనియర్ నేతలు పరిమి సత్యపండు, రామ్ కుమార్, దాసరి చంద్రశేషు, కన్నా కృష్ణ, పగడం సౌభాగ్యవతి, గొల్లప్పుడు శ్రీదేవి తదితరులు హాజరయ్యారు. మరి భగత్ సింగ్ సేవా సంఘం తరపు నుంచి కైలాస రథం, అలాగే ఫేజర్ బాక్సులు, ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఈ మెట్ట ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా సుపరిచితులు. మరి ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం నాకు ఎంతో ఆనందదాయకమైనటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ముందు కూడా మా భగత్ సింగ్ సేవా సంఘం తరపు నుంచి ఈ అప్లాండ్ ఏరియాలో మా తరపున సేవా కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మరి ఆయనకు కూడా మరి జోహార్లు తెలుపుతూ, మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా, నా సహోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.